కొంతమంది మేధావులం అని చెప్పుకుంటారు కదా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు విశ్లేషకులుగా మాట్లాడుతుంటారు కదా. కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన కాగ్ రిపోర్ట్లు అవి ఇవి అని చెప్పుకుంటా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నష్టమే కానీ లాభం లేదని చెప్తుంటారు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు తోటి లాభ నష్టాలు పక్కకు పెడితే తెలంగాణ ఉద్యమం అంతా, తెలంగాణ చరిత్ర అంతా నీళ్ల కోసమే కదా. రైతులు గోసపడి ఆత్మహత్యలు అవి ఇవి కదా. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక పెద్ద రూపకల్పన చేసి రైతుల కళ్ళలో ఆనందం చూడడానికి, రైతులు స్థిరీకరణ కావడానికి, వ్యవసాయ స్థిరీకరణ కాదు రైతు స్థిరీకరణ ఉండాలి. అంటే రైతు ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉంటే మనం 10 రకాల పనులు చేసుకుంటాం. ఎన్ని కోట్లు సంపాదించిన ఆనందం రాదు కదా. రైతుల కళ్ళలో ఆనందం చూడండి సార్.